సో మొన్న వారంలో చాలామంది మన మీద చాలా ట్రోల్స్ పెట్టారు. ఈయన గతంలో వాళ్ళని ఎలా అన్నాడండి, గతంలో అలా అన్నాడండి అని ఇప్పుడు 2014లో వీడియోలు పట్టుకొచ్చి అవన్నీ పట్టుకొచ్చి ఇప్పుడు వాళ్ళతో కలిశారండి, మాట్లాడాడండి అని ఆ ఫోటోలు వేసుకుని పండగ చేసుకున్నారు. నేను అన్నాను ఇంకా పెద్ద పండగ చేసుకోండి అన్నాను. మరి అంతే కదా. ఇప్పుడు నేను కలవడం నీకు బాధగా ఉందా, నేను కలవడం నీకు నొప్పిగా ఉందా అంటే నీ ఉద్దేశం ఏంటి? అప్పటికి గొడవలు పెట్టుకుంటూ ఉండాలనే కదా, లేకపోతే ఇంకా నేను మాట్లాడుతూ ఉంటే నువ్వు హ్యాపీ ఫీల్ అవుతావు అంతేనా? అంతేనా, ఇంకేమైనా ఉందా? అంతే కదా. మరి గతంలో ఇలా మాట్లాడావు కదా. ఎస్, ఏమాత్రం వెనకడుగు వేయకుండా నా బోధ పక్కన పెడితే నా భాష నాకే నచ్చలేదని నేను బహిరంగ క్షమాపణ చెప్పాను 2018లోనే. ఇప్పటి వరకు అవసరంలా. 2018లో నా భాష కరెక్ట్ కాదు, అది నేను ఆ భాష మాట్లాడి ఉండకపోతే మంచిదేమో, అది అలా మాట్లాడకపోయి ఉంటే బాగుండేదని కూడా అన్నాను నేను. నిజం, నేను అలా మాట్లాడి ఉండకూడదు. దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. సో అందులో నేను తప్పు చేశాను, ఆ విధంగా మాట్లాడి నేను తప్పు చేశాను. అంటే సత్యం చెప్పేటప్పుడు నాకు ఒక కోపం వచ్చేసింది, కోపం ఆగలేదు. కోపం ఆగకపోతే మాట్లాడేస్తావా నోటికి వచ్చినట్టు? అంతే. నాకు అప్పటికింకా అంత పరిపక్వత రాలా. కోపం వస్తే ఆగేది కాదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఆ మెంటాలిటీతోనే వచ్చాను. సో అందులో నుంచే నన్ను ప్రభు పిలుచుకున్నాడేమో. వచ్చి పౌలు గారు కూడా అంటాడు, సొన్నం కొట్టిన గోడ అంటాడు. అప్పుడు మళ్ళీ నువ్వు ఎలా అంటున్నావు ఏంటంటే సారీ నువ్వని తెలియదు అంటాడు. సో పౌలు గారు కూడా ఒకనొక టైంలో అన్నారు. సో అలా నా జీవితంలో కూడా పొరపాటు జరిగింది. నేనే దాచుకోవట్లా, బహిరంగంగా ఒప్పుకుంటున్నాను. నేను ఆ మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో వెనక్కి తీసుకుంటున్నాను. నేను మాట్లాడిన తప్పే, చాలా తప్పది. ఆ మాటల విషయంలో నేను క్షమాపణ కోరుతున్నా అని నేను ఎప్పుడు 2018లో చెప్పా. సేవకుల సదస్సు ఇక్కడ మండపేటలో పెడితే వాళ్ళందరి ముందు నిలబడి ఒకవేళ నా భాష ఏమైనా మిమ్మల్ని బాధించుంటే, ఎస్విసిలో చాలా ప్రసంగాలు వచ్చేవి, చాలామంది బాధపడ్డారని నేను విన్నాను. సో ఆ విషయంలో నా భాష మిమ్మల్ని బాధించుంటే ఐఎమ్ రియల్లీ సారీ అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టి చాలా సంతోషించారు. వాళ్ళు చాలా ప్రేమగా. సో ఇలాంటి భయంకరమైనటువంటి స్వేచ్ఛను హరించేటువంటి పరిస్థితులు భవిష్యత్తులో రాబోతున్నాయి. ఈ ఐక్యత అనేది చాలా అవసరం ఈ టైంలో క్రైస్తవులందరి మధ్య. ఎందుకంటే ఒక మాట నేను సూటిగా చెప్తాను, మన 5 వేళ్ళు ఒకలా లేవు, ఈ సంగతి మీ అందరికీ తెలుసు. అలాగే క్రైస్తవ్యంలో కూడా సిద్ధాంతపరమైన విభేదాలు చాలానే ఉండుంటాయి. అవన్నీ పక్కన పెడితే అవన్నీ ఇంటి సమస్యలు. ఇంట్లో ఉండగా ఎలాంటి సమస్య ఉన్నా అన్నదమ్ములుగా బయటికి వెళ్ళామంటే మనం అందరం ఒకటే. నేను ఈ విషయాన్ని ఒక పెంతెకొస్తు అయినా, ఒక లోదరన్ అయినా, ఒక బైబిల్ మిషన్ అయినా, ఒక హోసన్న గ్రూప్ అయినా, లేకపోతే ఒక చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అయినా, ఇంకోటైనా ఏదైనా కానివ్వండి, సిద్ధాంతపరమైన విభేదాలు పేతురు గారికి పౌలు గారికే ఉన్నాయి. మనం ఎంతటోళ్ళు పక్కన పెట్టండి మనల్ని. పేతురు గారికి పౌలు గారికే కొన్ని సిద్ధాంతపరమైన విభేదాలు వచ్చాయి. తర్వాత వాళ్ళు సెటరేట్ అయ్యారు. పేతురు గారి తర్వాత మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు బైబిల్లో క్లియర్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే, బయట మనం అందరం అన్నదమ్ములుగా ఒకటే మాట ఒక్కటే బాటగా మనల్ని కల్పించిన ఆ మహోన్నతుని రక్తం. మీరు ఏ డినామినేషన్ అయినా కానివ్వండి, ఏ సిద్ధాంతం అయినా కానివ్వండి, ఏ గొడుగు కింద అయినా ఉండండి, కానీ అల్టిమేట్ గా మనందరినీ కడిగిన రక్తం ఎవరిదో మనందరికీ తెలుసు. ఎవరిది? మన యేసు రక్తంలో మనం కడగబడ్డాం. ఇక్కడ మనందరం వీఆర్ ఆల్ వన్ బాడీ, వన్ ఫ్లెష్. అంతే. ఒక చిన్న కాకి ఏదైనా ప్రాబ్లం వస్తే మొత్తం కాకులన్నీ గూట్లోంచి బయటకు వస్తాయి. అదేంటి, మన బిస్కెట్ కోసం ఇద్దరు కొట్టుకున్నారు కదా, మొన్న ఏదో ఆహారం కోసం మీ ఇద్దరు దెబ్బలాడుకున్నారు కదా అని ఏమనుకోవు ఇంకవి. ఎందుకంటే అవన్నీ తర్వాత సంగతులు, ఇంటి సమస్యలు వేరు. అదే చెప్తున్నా. ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు మొత్తం కాకులన్నీ బయటకు వచ్చాయి, అన్ని ఏకం అయ్యాయి, ఐక్యంగా ఉన్నాయి. నేచర్ లో ప్రతి జీవిలో ఉంది ఇది. ఆవుల్లో, ఎద్దెల్లో, గేదెల్లో, అన్నింట్లో ఉంది ఈ లక్షణం. సో దేవుని పిల్లలుగా, సహోదరులుగా మీరు ఒకరినొకరు ప్రేమించాలని చెప్పిన క్రీస్తు మాటను బట్టి మనం కూడా ఈ లక్షణాన్ని కలిగి ఉండి ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక్కడ నుంచి ఒక లెక్క అన్నట్టు. ఒకవేళ గతంలో ఎప్పుడైనా నా వల్ల మీరు ఇబ్బంది పడి ఉంటే ఐఎమ్ సారీ. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. ఆ తర్వాతే కదా మనతో కలిశారు, మన దగ్గర రావడం మొదలుపెట్టారు. అందులో కొంతమంది నాతో అన్న మాట ఏంటో తెలుసా? ఏమంటే మీరు చెప్పే ప్రసంగాలు విని వాటిని కాపీ చేసి నేను మా సంఘంలో చెప్తున్నాను, నేను 2-3 సేవకులు నాతో చెప్పారు, అది నేను చాలా సంతోషించాను. అప్పుడు నేను అనుకున్నాను, నేను తిట్టి ఎవరిని సంపాదించుకోలేను, నేను ఎవరిని సత్యంలో నడిపించలేను, అది నేను తీసుకున్న రాంగ్ స్టెప్ అది. సో ఆ స్టెప్ సరిదిద్దుకోవాలి. అందుకే మీరు గమనించారు లేదా, చాలా సంవత్సరాలుగా నేను ఎవరిని ఏమీ అనలా. ఈ ప్రసంగాలన్నీ వదిలేసి ఇప్పుడు కలిసావు కాబట్టి తవ్వండి, ఎప్పుడైతే తవ్వండి, 2014లో అయితే తవ్వండి, 13లో అయితే తవ్వండి, 12లో అయితే తవ్వండి అని ఆ తవ్వుకొని తెచ్చుకొని ఇప్పుడు పెట్టుకుంటే దానివల్ల ఏంటి ఉపయోగం అంటున్నాను నేను? ఏం ఉపయోగం లేదు దానివల్ల. ఇప్పుడు నేను ఇంకోటి అడుగుతా, నా బోధలో ఏమైనా మార్పు వచ్చిందా? అప్పుడు ఏదైతే బోధించానో ఇప్పుడు అదే బోధిస్తున్నాను కదా, నా బోధలో ఏమీ మార్పు రాలేదుగా.
అప్పుడు ఏదైతే ఖచ్చితంగా చెప్పేశానో ఇప్పుడు అదే ఖచ్చితంగా చెప్తున్నా. సో అప్పుడు ఏదైతే నా స్టాండ్ ఉందో ఇప్పుడు అదే ఉంది. అప్పుడు ఏదైతే బోధించానో ఇప్పుడు అదే బోధిస్తున్నాను. కాకపోతే నా భాష మార్చుకున్నాను రా నాయన అని చెప్తున్నాను అంతే. అది కరెక్ట్ కాదు అని నన్ను నేనే తగ్గించుకున్నాను, నన్ను నేనే ఒప్పుకుంటున్నాను. నేను తప్పు చేశాను అని ఒప్పుకున్నాను. ఇంక అంతకంటే ఏంటి? ఏ విషయంలో? బోధ విషయంలో కాదు సుమా, నా భాష విషయంలో నా తప్పు. అలా నాకు ఎంతో కోపం వచ్చేస్తుంది. ఎంత కోపం వస్తే ఎంత కోపం మాట్లాడేస్తావా అంటే ఆ టైంలో కంట్రోల్ చేసుకోలేకపోయా. సో ఇప్పుడు కూడా మరి ఉంది కదా అంటే ఉంది. నాలో ఆ రోషం అలాగే ఉంది, ఆ పౌరుషం అలాగే ఉంది. మాట్లాడతాను, తప్పు జరిగితే మాట్లాడతాను. కానీ ఇదివరకటి భాషా ప్రయోగం మాత్రం ఉండదు. సత్యం అలాగే చెప్తా, అంతే ఖండితంగా ఉంటా, అంతే ఖచ్చితంగా ఉంటా. కానీ ఆ భాష మాత్రం నేను మరలా భుజానికి ఎత్తుకోదలుచుకోలేదు. ఎప్పుడో నేను కువైట్ వెళ్ళినప్పుడు, నేను దుబాయ్ వెళ్ళినప్పుడు చాలా 2016లో అనుకుంటా నేను కువైట్ వెళ్ళింది. అప్పుడే నేను అక్కడే మాట్లాడా. అక్కడ ఉన్న సేవకులందరూ నన్ను ఇన్వైట్ చేసి అక్కడ మీటింగ్ పెట్టి నన్ను అక్కడ కూర్చోబెట్టుకున్నాడు, అక్కడే మాట్లాడా. సో ఇప్పుడు అనిల్ కుమార్ గారు ఉన్నారు, ఆయన చాలా తగ్గింపు స్వభావం కలిగి నాతో ఉన్నాడు. ఆయన 2 రోజులు కూడా ఆయన చాలా తగ్గింపు స్వభావం కలిగి నాతోనే ఉండి నాతో చాలా ప్రేమగా మాట్లాడుతూ అన్ని విషయాలు పంచుకుంటూ చక్కగా ఆయన అక్కడ అందరితో పాటు కలిసిపోయాడు. ఒక మాట చెప్పనా, మరి చెప్పొచ్చు చెప్పకూడదు తెలియదు, కానీ బహిరంగంగా లైవ్ వెళ్తుంది. కానీ ఒక మాట నేను తెగించి చెప్తా, ఆయన ఏం అనుకోడని. భోజనం చేసిన తర్వాత చాలామంది భోజనం చేసి చేతులు కడుక్కుంటుంటే ఆ ట్యాప్లోంచి హాట్ వాటర్ వచ్చేస్తుంది చాలా వేడిగా. గ్లేజర్ అనుకో ఆన్ చేసేసారు, వేడి నీళ్ళు వచ్చేస్తున్నాయి. వచ్చేస్తుంటే ఈయన గబగబా వెళ్ళి వాటర్ బాటిల్ తెచ్చి అందరి చేతుల మీద పోసాడు. నా చేతి మీద కూడా పోస్తుండే. అన్న నేను కడుక్కుంటానన్నా, బాటిల్ నా చేతికి ఇచ్చేయండి, మీరు పోయొద్దు నీళ్ళు అంటే, లేదు తమ్ముడు నేను పోయాలంతే, నువ్వు మాట్లాడుకు, కడుక్కో అని భోజనం చేసిన తర్వాత. లేదండి బాబు అలా వద్దు, నేను కడుక్కుంటా, నాకు బాటిల్ ఇచ్చేయండి అన్నాను నేను. నో నేను పోయాల్సిందే అన్నాడు. సో అప్పుడు నేను అన్నా మీరు పెద్దోళ్ళు కదా, ఎందుకు నా చేతి మీద పడి? ఎవడు పెద్దోడు తమ్ముడు? వాక్యంలో ఎవడు పెద్దోడు? ఎవడున్నాడు అంటాడు. అప్పుడు నేను షాక్ అయితే ఆయన అంటాడు, అసలు నువ్వు ఎవరికైనా ఇచ్చి పడేస్తావు, దేవుడు నీకు తలాంతు ఇచ్చాడు, చాలా లోతుగా పోతావు నువ్వు, చాలా లోతుగా మాట్లాడగలుగుతావు నువ్వు. ఆ దేవుడు నీకు ఇచ్చిన తలాంతు ఒక దైవ సేవకుడిగా నేను దాన్ని గుర్తించాను. సో నేను దాన్ని ఒప్పుకొని తీరాలని అందరి ముందు ఆయన మాట్లాడడం, ఆయన తగ్గింపుకు నేను నిజంగా చాలా ఫిదా అయిపోయాను అనమాట. ఏంటి అసలు ఈయన అనిల్ కుమార్ గారు ఎంత తగ్గించుకుని మాట్లాడు. దూరంగా ఉన్నంత వరకు అనిల్ కుమార్ గారు అంటే ఏంటో నాకు తెలియదు, నేనంటే ఏంటో అనిల్ కుమార్ గారికి కూడా తెలియదు కదా. సరే వెళ్ళాం, మాట్లాడాం, అయిపోయింది. ఆ ప్రేమను బట్టి సత్యం చెప్పండి. ఇప్పుడు నా దగ్గర ఏమైనా ఉంటే ఆయన నేర్చుకుంటాడు, ఆయన దగ్గర ఏమైనా ఉంటే నేను నేర్చుకుంటా. సో వాళ్ళు 1 గంటకు అయిపోయిందండి. ఆ షారోన్ గారు, కలవరి ప్రవీణ్ గారు, బెల్లంపల్లి 1 గంటకు అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోవాలి. కానీ నాది 3 అయింది. నాది అయ్యేసరికి ఆ 2 గంటలు కూడా వాళ్ళు అలా వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఆయన రావాలి, ఆయన వచ్చిన తర్వాత మాట్లాడి వెళ్ళాలి. సో నేను వచ్చి కూర్చొని నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తానంటే రండి, అప్పుడు కూడా వెయిట్ చేశారు. ఇంకో 10 మినిట్స్ పట్టింది. నేను వచ్చి కూర్చున్నా, వాళ్ళు అలాగే కూర్చుని ఉన్నారు. నేను వెళ్ళి ఆయన చేయి పట్టుకొని నన్ను గట్టిగా పట్టుకొని మాట్లాడుతూ ఆయన అంటాడు, ఆమె అంటుంది, ఆవిడ షారోన్ గారు అంటున్నారు, ఏమండి నాకు మొన్న పడుకున్నాను కానీ ఒక 1 నెల కిందటో 2 నెలల కింద నాకు ఒక కల వచ్చింది. ఆ కల్లో మీరు మీ అబ్బాయిని తీసుకుని, మీ ఫ్యామిలీని తీసుకుని మీరు బెల్లంపల్లికి వచ్చారు. అక్కడికి వచ్చి బాబు ఇదిగో అత్తయ్య అని చెప్పి నన్ను చూపిస్తున్నారు, నాకు చాలా ఆనందం వేసిందండి అంది. నేను అన్నాను, దాన్ని ఏమి లేదండి, నాకు ఇబ్బంది ఏమీ లేదు అంటే, మీరు తప్పకుండా రావాలి అంటే వస్తానండి ఏదో రోజు, ఇప్పుడు కుదరదు, ఏదో రోజు తప్పకుండా నేను బెల్లంపల్లికి వస్తాను, లేదా హైదరాబాద్కి వస్తాను. వచ్చినప్పుడు 1 డే అంతా మాతో స్పెండ్ చేయాలి. సరే తప్పకుండా స్పెండ్ చేస్తాను, మీ దగ్గర ఉంటాను, మాట్లాడుకుందాం, కూర్చుందాం. హ్యాపీ మాట్లాడుకున్నాం, అయిపోయింది. ఈరోజు వెళ్ళినప్పుడు, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఏవేవైతే మీరు సోషల్ మీడియాలో రాసుకుంటూ వచ్చారో అవన్నీ మాట్లాడతాను. నా వీడియోల కింద చాలామంది అలా అడిగావా, ఇలా అడిగావా, అది మాట్లాడుకున్నారా, ఇది మాట్లాడతాను. ఆ రోజు అంత టైం కుదరలా. 3 గంటలకు వెళ్ళాం, ఒక 10-15 నిమిషాలు మాట్లాడుకున్నాం అంతే. ఆ 10-15 నిమిషాల తర్వాత వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళారు, నా దారిని నేను వచ్చేసాను. సో వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు కాబట్టి ఏదో రోజు మాట్లాడుకుంటాం. సో ఈ మాత్రానికి నువ్వు అప్పుడు తిట్టావు కదా, మళ్ళీ తిట్టే, నాది ఆ భాష తప్పురా బాబు అంటుంటే మళ్ళీ అవి పట్టుకొచ్చి అప్పుడెప్పుడు వీడియోలు తెచ్చుకొని ఇప్పుడు పెట్టుకుంటే ఏం కడుపు నిండిపోయింది మీకు? పోనీ దీనివల్ల ఏమైనా మేలు జరిగిందా క్రైస్తవ సమాజానికి? ఏం జరగలేదుగా. నేను మేలు చేసి చూపిస్తాను చూడు భవిష్యత్తులో. నా వరకు అయ్యింది, ఏం చేయగలనో అది చేసి చూపిస్తా. నా వరకు ఎంతమందిని నేను నడిపించగలను సత్యంలోనికి అంతమందిని నడిపిస్తా. నేను మరలా అదే చెప్తున్నా,
నేను కలిసి అందరితో ఎందుకు కలుస్తున్నాడు, చాలామందిని కలిసాడంటే ఒకడన్నా డబ్బు కోసం అన్నాడు. డబ్బు కోసం. ఏది చెప్పు, ఎవరి దగ్గర ఎంత డబ్బు తీసుకున్నా అని చెప్పు, నువ్వు నిరూపించు. అసలు మళ్ళీ ఒకడు అంటాడు కదా, దశంభాగాల కోసం అంటాడు. నేను సంఘంలోనే ఎవరిని అడిగాడలేదు. ఇప్పుడు సంఘంలో ఇంత ఛాలెంజ్ చేసి మాట్లాడుతున్నాను, లైవ్ రికార్డ్ అవుతుంది. మిమ్మల్ని ఎప్పుడైనా ఏనాడైనా మీ దశంభాగం దండి అని అడిగానా? మిమ్మల్ని చెప్పండి, మీరు చెప్పండి గట్టిగా. అడిగానా? అడగలేదు కదా. సో మిమ్మల్నే నేను ఎప్పుడు డబ్బులు అడగలేదు. పోనీ ఎప్పుడైనా నా మెసేజ్లో డబ్బులు ప్రస్తావన తీసుకొచ్చి నాకు అంత డబ్బు ఇవ్వండి, ఎంత డబ్బు ఇవ్వండి ఎప్పుడైనా అడిగానా మిమ్మల్ని? నేనడైనా? అడగలేదే, అడగలేదు, అడగను కూడా. అంత పెద్ద భారీ సెమినార్లు చేసినప్పుడే మిమ్మల్ని మోటివేట్ చేసి, అరే నాయన దేవుని పని చేయండి రా, అందరం కలిసి కష్టపడదాం, అందరం కలిసి శ్రమ పడదాం, కలిమిలో ఉన్నవారు దేవుని పనికి సహాయం చేయండి అని అడిగాను తప్ప, బాబు వ్యక్తిగతంగా నీ పేరెంత, నువ్వు అజ్జేయి, నువ్వు ఇజ్జేయి, ఏనాడు ఎవరిని అడగలేదు. నేను ఇంతవరకు అడగలేదు, భవిష్యత్తులో అడగను కూడా. మరొకడు అంటాడు కదా, ఏంది నువ్వు నీ వీడియోలో ఫోన్పే నెంబర్ ఇచ్చావు, గూగుల్ పే నెంబర్ ఇచ్చావు, నువ్వు ఎందుకు ఇవ్వాలి అని అడిగారు. దానికి కూడా నేను ఆల్రెడీ ఎప్పుడో చెప్పాను. చాలామంది పిల్లలు దూర ప్రాంతాల్లో ఉండి వాళ్ళు లైవ్ వీక్షిస్తూ వాళ్ళంతట వాళ్ళే అడిగారు, అన్నా తప్పే ఉంది, మీరు ఇవ్వండి, మీరు ఇస్తే ఆ సమయానికి మేము ఒకవేళ పరిచర్యకు సహకరించాలనుకుంటే 100 ఉంటే 100, 1000 ఉంటే 1000 సహకరించాలనుకుంటే మేము సహకరిస్తాం. అలా అడిగిన వారి కోసం చాలామంది మాకు ఫోన్ చేస్తున్నారు, చాలామంది ఫోన్ చేయలేకపోతున్నారన్నా, మీరు అది నెంబర్ ఇవ్వడం వల్ల తప్పే ఉందన్నా, అది మీరు పరిచర్యకు వాడండి, లేదా మంచి పనికి వాడండి, దేవుని పనికి వాడండి అని అంటే అది అక్కడితో పెట్టి అక్కడితో వదిలేసాం అంతే. అంతే తప్ప మీరు చెయ్యండి, మీరు మాకు ఫోన్పే చేయండి, మీరు మాకు గూగుల్ పే చేయండి నేను ఏనాడు అడగలేదు కదా. కొంతమంది వాళ్ళంతట వాళ్ళుగా ఇస్తున్నారు అంతే. మొన్న హైదరాబాద్ మీటింగ్ జరిగిందా, ఆ మీటింగ్ కోసమని కానుకలు పెట్టారు. కానుకలు పెట్టేటప్పుడు చాలామంది ఏమన్నారు తెలుసా, ఏమంటే క్యూఆర్ కోడ్ ఏమైనా ఉంటే ఇవ్వండి బాబు, మా దగ్గర చిల్లర తెచ్చుకునే రోజులు పోయి చాలా రోజులైంది అన్నారు వాళ్ళు. అంటే కానుక వేయాలని మాకుంది కానీ మా దగ్గర లిక్విడ్ క్యాష్ లేదు, మేము మీకు ఇవ్వలేం కాబట్టి ఏమైనా క్యూఆర్ కోడ్ కానీ లేకపోతే ఏమైనా ఫోన్పే నెంబర్ కానీ ఉంటే ఇవ్వండి, లేదా నెక్స్ట్ హైదరాబాద్ మీటింగ్ పెట్టేటప్పుడు ఏమైనా ఒక స్కానర్ అక్కడ అరేంజ్ చేస్తే మేము కానుకల సమయంలో మా దగ్గర డబ్బులు ఉండవు, ఓన్లీ ఫోన్ మెయింటెనెన్స్ కదా, ఈ మధ్య అంతా ఫోన్పేలు గూగుల్ పేలే కదా, కొట్టు దగ్గరికి వెళ్ళిన స్కానర్ కోడ్ పంపించేస్తున్నాం కదా, కోడ్ స్కాన్ చేసి పంపించేస్తున్నాం కదా. సో అలా ఉన్నారు కొంతమంది. ఇప్పుడు నేను ఏమైనా బతిమలాడుకొని లేదా మిమ్మల్ని మోసం చేసి నాకు డబ్బులు ఇవ్వండిరా బాబు అని మేళ్ళ మిద్దెలు కట్టుకుంటే అప్పుడు ఇప్పుడు మోసగాడు, లేదా డబ్బుల కోసం వాళ్ళతో కలిశాడు వీళ్ళతో కలిశాడు అనొచ్చు. ఇప్పుడు అక్కడ వచ్చిన వాళ్ళందరూ డబ్బులు ఉన్నోళ్ళు కాదు, చాలామంది బీదలు కూడా వచ్చారు అక్కడికి, బీద సేవకులు కూడా వచ్చారు అక్కడికి. మరి వాళ్ళతో కూడా నేను ప్రేమగానే ఉన్నాను, వాళ్ళతో కూడా నేను ఫోటోలు తీసుకున్నాను, వాళ్ళతో కూడా నేను ఆప్యాయంగానే ఉన్నాను. దానికేమనాలి? ఇక్కడ కూడా లోకల్లో చాలామంది సేవకులు మనల్ని కలిశారు, వాళ్ళతో కలిసాం, వాళ్ళు మన సెమినార్లు కూడా ఇన్వైట్ చేసాం. లైక్ డానియల్ పాల్ గారు వచ్చారు, ఆయన టీం అంతా వచ్చారు అంతకుముందు సెమినార్కి. దానికేమనాలి? సో కాబట్టి క్రైస్తవులందరూ కలిసి ఉండడం వల్ల వచ్చే నష్టమేమీ లేదుగా. ఇప్పుడు జస్ట్ కలిసినంత మాత్రాన ఆయన సిద్ధాంతాన్ని నేను ఒప్పేసుకున్నట్టు కాదు, నా సిద్ధాంతాన్ని ఆయన ఒప్పేసుకున్నట్టు కాదు, ఆయన బోధన నేను సపోర్ట్ చేసినట్టు కాదు, నా బోధని ఆయన సపోర్ట్ చేసినట్టు కాదు. జస్ట్ కలిసాం అంతే, మాట్లాడుకున్నాం. రేపు పొద్దున్న ఒకరి బోధ ఒకరు పంచుకుంటాం, వింటే వింటారు లేకపోతే లేదు. అది నేనైనా వాళ్ళైనా ఇంకొకళ్ళైనా సరే, దానివల్ల వచ్చే నష్టం అయితే ఏమీ లేదు. ఇప్పుడు మీరు బయట చాలామందిని కలుస్తారండి, అందరూ మీ అభిప్రాయాలతో ఏకీభవించే వాళ్ళేనా? మీకు చాలామంది ఎదురుపడతారు, అందరూ మీ అభిప్రాయాలతో ఏకీభవించే వాళ్ళేనా? చాలామంది నన్ను సభలకు పిలుస్తారు, ఎన్నో సభలకు నేను ఇప్పటివరకు హాజరయ్యా, వేరు సంఘాల వాళ్ళు పిలుస్తారు, అందరూ నా అభిప్రాయాలతో ఏకీభవించే వాళ్ళేనా? కాదు కదా. అయినప్పటికీ మనం వెళుతున్నాం, కలుస్తున్నాం, మాట్లాడుతున్నాం అంటే దాని అర్థం ఏంటంటే సత్యంలో అందరూ కలిసి నిలబడాలన్న యేసుక్రీస్తు ప్రార్థనకు విలువిస్తున్నాం కాబట్టే, సత్యంలో ఏకమవ్వాలన్న యేసుక్రీస్తు ప్రార్థనకి విలువిస్తున్నాం. ప్రేమతో సత్యం చెప్పడం వల్లే ఒక సహోదరుని మనం ఏం చేయగలం? సంపాదించుకోగలం. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరూ ఏకంగా ఉండి క్రైస్తవ్యాన్ని బలపరుస్తూ, క్రైస్తవుల్ని బలపరుస్తూ, కాపాడుకుంటూ, సిద్ధాంతపరమైన విభేదాలు ఒకరికొకరు కలిసి ఇంట్లో చర్చించుకుంటే బాగుంటుంది, బయట మాట్లాడడం వల్ల అది దేవుని నామానికి అవమానం అని భావించి నన్ను నేను చాలా తగ్గించుకొని అందరితో కలవడం మీ అందరికీ తెలుసు. అయినా కూడా సత్యాన్ని విడిచిపెట్టలేదు, సత్యాన్ని ప్రకటించడంలో ఏమాత్రం వెనకడుగు వేయలేదు. సో నన్ను ప్రశ్నించిన వారికి చాలామంది ఆత్మీయులు
ప్రేమపూర్వకంగా ప్రశ్నించిన వారికి ఈ విధంగా సమాధానాలు ఇవ్వడం జరిగింది. నన్ను అర్థం చేసుకునేవాళ్ళు, సత్యాన్ని అర్థం చేసుకునేవాళ్ళు ఎప్పటికీ సత్యం పక్షాన నిలబడతారు. మనం చేసిన పనిలోని ఆంతర్యాన్ని గ్రహిస్తారు. అందరితో కలవడం తప్పు కాదు. బోధలు ఎలా ఉన్నాయి, సిద్ధాంతాలు ఎలా ఉన్నాయి, సత్యానికి వారు లోబడుతున్నారా లేదా అనేది చూస్తారు. సో మీలో చాలామంది ఆత్మీయులు ఉన్నారు, మీలో చాలామంది సత్య సంబంధులు ఉన్నారు, మీలో చాలామంది దేవుని యందు భయభక్తులు గలవారు ఉన్నారు. జరిగినటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకున్నారు, మీరు సపోర్ట్ చేస్తున్నారు. సో లవ్ యు ఆల్, గాడ్ బ్లెస్ యు ఆల్. అలా ఎవరైనా అపార్థం చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళ కోసమే ఈ వీడియో మాట్లాడడం జరిగింది. దయతో మీరు గ్రహించండి, ఇతరులకు కూడా ఈ సందేశాన్ని పంపించండి. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్, లవ్ యు ఆల్, థ్యాంక్ యూ. కొందరికి నేను ఇచ్చినటువంటి సమాధానాలు ఇక్కడ స్క్రీన్ షాట్స్ పెట్టడం జరిగింది. వాటిని కూడా అర్థం చేసుకుని ఆలోచిస్తారని మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ, లవ్ యూ, గాడ్ బ్లెస్ యూ.